సమరసింహారెడ్డి లాంటి ఇంకొక మళ్ళీ తీసుకొస్తాం ఒక బ్లాక్ అని చెప్పేసి ఆ బ్లాక్ మీద మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఎంతసేపు ఉంటుంది, ఎలాంటి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు అక్కడ? అంటే సమరసింహారెడ్డిలో ఆ బ్లాక్ ఎప్పుడు వస్తుంది అంటే హీరో గారు లేనప్పుడు ఫ్యామిలీ మీద దీని మీద అటాక్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్ గుర్తులేదు, కానీ మేము అక్కడి నుంచి ఆయన కోపంలో వెళ్ళి అక్కడ వేరే వాళ్ళందరూ నరికేస్తే వస్తుంది ఆ బ్లాక్. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ కూడా. ఆ సిచ్యువేషన్లో ఆ ఎమోషన్లో వెళ్ళి ఆ మెసక్యార్ చేసి ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఎమోషనల్ కూడా చాలా బాగా చేస్తారు సార్, ఆయన పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఎన్ని ఆ బ్లాక్ అలా కుదిరింది అని సిమిలర్ గా జస్ట్ ఈ సీన్ పెట్టి ఏం చెప్పలేను కదా నేను, విజువల్ ఫోటోలు వేసి కానీ, అందుకని అది పెట్టి నా రిఫరెన్స్ గా చెప్పాను అంతే. ఎస్. అయితే యాక్చువల్గా మీరు అన్నారంటే ఇంతకుముందు సంక్రాంతి సినిమాకి వచ్చేసరికి గుంటూరు కారం హైయెస్ట్ అంటే బ్లాక్ బస్టర్ సాంగ్స్ పరంగా, అంటే ఈ సినిమాకి వచ్చేసరికి సాంగ్స్ ఫస్ట్ రిలీజ్ అయిన డాకు రేజ్ ఆఫ్ డాకు మామూలుగా మీరు అన్నట్టు ఒక చిన్న థీమ్ లాగా ఉంది, తర్వాత వచ్చింది ఒక సెంటిమెంట్ సాంగ్ వచ్చింది, ఇప్పుడు మూడోది మొన్న ఊరవసి సాంగ్ వచ్చింది. అంటే ఈ సినిమాకి ఆడియో ఎంతవరకు అవసరం అంటారంటే బేసిక్గా ఆడియో? ఇప్పుడు ఈ సినిమా మీరు ఎలా చూడాలంటే ఒక వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అలా కాకుండా ఒక జైలర్కి ఒక విక్రమ్కి పాటలు ఎంత అవసరమో ఈ సినిమాకి అంతే అవసరం. పాటల కంటే ఈ సినిమాకి స్కోర్ చాలా ఎక్కువ అవసరం. సో ఇప్పుడు ఒక జైలర్లో ఒకటే పాట ఉంది కావాలా, ఇప్పుడు మనకు కూడా ఒకటే ఇది ఉంది దబిడి దిబిడి పాట. సో అట్లా మనం ఆ ఫార్మాట్లో చూసుకోవాలి. జైలర్ విక్రమ్లో ఎలా మ్యూజిక్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీజిఎం. సో ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో మ్యూజిక్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీజిఎం మోర్ దాన్ ద సాంగ్స్. అండ్ బట్ దబిడి దిబిడి ఈజ్ ఆల్సో హ్యూజ్ హిట్. రేపు స్క్రీన్ మీద మీకు ఆ చిన్న పాప ఎమోషన్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ రేజ్ ఆఫ్ డాకు మీకు కరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత వస్తుంది, అది కూడా మీకు సినిమాలో ఎలివేషన్ సీన్స్తో చాలా బాగా పండుతుంది. అందుకని మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎక్సెప్ట్ ఫర్ దబిడి దబి కమ్స్ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ లైక్ సాంగ్ ముందు రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గడ్డ పాట చాలా బాగుంది. సో ఏంటంటే అది ఫిల్మ్లో ఒక సాంగ్ కట్టు సాంగ్, సో దానికి సాంగ్ చేసి నీట్గా పెద్ద హిట్ అయింది. సో ఈ సినిమాలో అలా కట్టు సాంగ్కి ఛాన్స్ లేదు. ఒక దబిడి దిబిడి మాత్రం ఫ్లోలో మ్యూజిక్ విల్ హెల్ప్ ద ఫిల్మ్ టు ఎన్హాన్స్ ద ఎమోషన్, టు ఎన్హాన్స్ ద ఎలివేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దాట్. ఒక దబిడి దిబిడి మాత్రం మాస్ పండగ సినిమా, బాలకృష్ణ గారి సినిమా ఫ్యాన్స్ కావాలి కాబట్టి పెట్టాం అలా. బట్ ఆ దబిడి దిబి సాంగ్ మీద ఇప్పుడు బాగా ట్రోల్స్ అవుతున్నాయి కదా సార్, అంటే ఏదైతే కొట్టే స్టెప్ ఉందో మన సొసైటీ తెలిసి కదా మీకు, ట్రోల్ ఎంత బాగా వస్తే అంత రీచ్ ఎక్కువ ఉంటుంది. అంతేనా? అంతే కదా. అలా మేము ఎక్స్పెక్ట్ చేయాలి చూసినప్పుడు ఆ స్టెప్కి అంత ట్రోలింగ్ వస్తుందని అనుకోకుండా ఎందుకు జనం అలా ఫీల్ అయ్యారో తెలియదు. తెలుసుకుంది కదా నెక్స్ట్ సినిమాలకి కొంచెం జాగ్రత్త పడతారు, అంతకుమించి చేయగలిగిన లేదు. కానీ ట్రోల్ ఎంత వచ్చినా పాట అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ట్రోల్ వచ్చిందని చూసే వాళ్ళు ఉంటారు చాలా మంది, చూసి ఓహో ఇది అబ్సీన్ గానే ఉందని అనుకునే వాళ్ళు ఉంటారు, దీంట్లో ఏముందని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ రకంగా కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది. సో ఆ పాట పెద్ద హిట్ సాంగ్. అంటే కుర్చీ మడత పెట్టి కూడా ఇప్పుడు అదే వచ్చింది కదా. అంటే ఇలాంటి త్రివిక్రమ్ గారి సినిమాలు ఇలాంటి పాట ఏంటన్నారు, సంవత్సరం అంతా అదే ఏంటన్నారు, మళ్ళీ అన్ని కామన్. అంటే ఈయనది వచ్చేసరికి మహేష్ బాబు గారిది అంటే వేరే సార్, అంటే ఈయనకి వచ్చేసరికి అంటే ఒక ఎమ్మెల్యే కదా. నేను ఇందాక వేరే వాళ్ళు సొసైటీలో ఒక ఎమ్మెల్యే అనేది ఉంది కాబట్టి, ఒక సోషల్ సర్వెంట్ అన్న ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సార్కి ఇంకా కొంచెం భూతద్దం పెట్టి చూసారేమో అనుకున్నాను నేను. సో కాబట్టి ఒకసారి ఇది ఉన్న వాళ్ళతో కొంచెం మనం అది పెట్టే కంటెంట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా అది దాని గురించి సార్ అని మాట్లాడారు బాలయ్య గారు. లేదు అంత దాకా ఆయన ఇష్యూ దాకా తీసుకెళ్ళాలి. ఆయన దాకా మేము ఎందుకంటే అంత తీసుకెళ్ళే ఇష్యూ ఏం కాదు, కెన్ బి సార్టెడ్, ఫ్లోలో వెళ్ళిపోతాయి. అంటే ఆయన అంత పట్టించుకోరేమో కదా అసలు, అంటే ఈ కైండ్ ఆఫ్ అంటే మేము వెళ్ళి సార్ ఇలా ఇబ్బంది జరిగింది అని చెప్తే కదా ఆయన రియాక్ట్. మేమే అంత ఇబ్బంది ఏం జరిగిపోలేదు. ట్రోలింగ్ వస్తుంది, ట్రోలింగ్ రావడం కామనే కదా ప్రతిదానికి. ట్రోలింగ్ రాకుండా ఏది ఉంటుంది చెప్పండి.